ఎన్నికల కౌంటింగ్ పై ఇవాళ ఈసీ ప్రెస్ మీట్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనపై ఉత్కంఠ. ఏపీలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత. కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్ కౌంటింగ్ కు రంగం సిద్ధం, రేపు ఉదయం ప్రారంభం కానున్న లెక్కింపు ఫలితంపై ఉత్కంఠ. ఎగ్జిట్ పోల్ విడుదలతో ఏపీ బీజేపీ క్యాడర్లో జోష్, 2014 సీన్ రిపీట్ అవుతుంది అంటున్న కమల దళం. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్, కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణకు నోటీసులు, పోలీసుల గాలింపు, 4 ప్రత్యేక బృందాల ఏర్పాటు. నేడు తెలంగాణ పాలిసెట్ రిజల్ట్స్, మధ్యాహ్నం విడుదల చేయనున్న విద్యాశాఖ. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎడతెరిపి లేకుండా వర్షం, ఉరుములు మెరుపులతో వర్షం, జలమయమైన పట్టణం. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల దిశా నిర్దేశం, కౌంటింగ్ వేళ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచన. పోస్టల్ బ్యాలెట్లపై సుప్రీంకోర్టు ఆశ్రయించిన వైసీపీ, ఈసీ ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమన్న ఏపీ హైకోర్టు. ఏపీ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందన్న ఉండవల్లి, విభజన సమస్యల పరిష్కారం కోసం కొత్త ప్రభుత్వం పనిచేయాలన్న మాజీ ఎంపీ. ఎన్నికల సంఘాన్ని కలిసిన ఇండియా కూటమి నేతలు, పోస్టల్ ఫలితాలను ప్రకటించిన తర్వాత ఈవీఎం లెక్కించాలని వినతి. కలెక్టర్లకు అమిత్ షా ఫోన్ చేసి బెదిరింపులకు దిగారన్న జయరాం రమేష్, ఆరోపణలపై ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామన్న ఈసీ. ఎన్నికల కమిషన్ ను కలిసిన బీజేపీ ప్రతినిధి బృందం, 4 అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరిన బీజేపీ. మరోసారి వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ రోదస్ యాత్ర, చివరి నిమిషంలో వాయిదా పడ్డ యాత్ర. న్యూయార్క్ లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన, బ్రూక్లిన్ మ్యూజియంపై వందలాది మంది దాడి. భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, 2000 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 600 పాయింట్ల లాభంతో నిఫ్టీ.